జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కాబట్టి ఇక్కడున్న రాష్ట్ర కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డి గారు తన యొక్క ఆర్ఎస్ఎస్ మూలాలకు పోయి వారికి ఇలా మోడీ గారు మోకరించడం అనేది ప్రజలందరూ కూడా గమనించారు. మీ యొక్క ఒప్పందాన్ని కూడా మొత్తం కూడా గమనించారు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎన్నికల ప్రణాళికలోనే పెట్టిండ్రు. మేము పాలమూరు రంగారెడ్డికి ఖచ్చితంగా జాతీయ హోదా తీసుకొస్తామని చెప్పారు. జాతీయ హోదా గురించి అడిగే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేదు. మోడీ ముందు ఇచ్చే మనసు ఇవాళ మోడీ గారికి లేదు. వీరు అడగరు, వారు ఇవ్వరు. వీరు భయపడతారు, వారు ప్రేమ చూపరు. ఇది ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మోడీ గారికి ఉండే సంబంధం. కాబట్టి ఖచ్చితంగా నిజంగా మీరు మీ యొక్క మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మీకు ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి పోలవరంకి ఇచ్చినట్టు జాతీయ హోదా తేండి, మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్లు. అదేవిధంగా కర్ణాటకకి ఏ విధంగానైతే ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చిండ్రో ఆ విధంగా తీసుకొని రండి. మన పక్కనున్న కర్ణాటకకు జాతీయ హోదా ఇస్తారు, మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్కి జాతీయ హోదా ఇస్తారు. మన దగ్గర మీరు అడగడానికి ఎందుకు భయపడుతున్నారు, వాళ్ళు ఇవ్వడానికి ఎందుకు ప్రేమ చూపించట్లే? ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు మొదటి రోజునే నేను జీతాలు ఇస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కొంతమందికి జీతాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా వాట్సాప్లో పెట్టి పెద్దగా చెప్తున్నారు. మరి వాళ్ళ నిన్ననే మీరు చూశారు, పల్స్ పోలియో వేశారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద చాలామంది పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇప్పటిదాకా డబ్బులు రాలే. 108 ఉద్యోగులకు డబ్బులు రాలే. 3 నెలల నుంచి వెళ్ళి మాకు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి నిన్న పల్స్ పోలియో వేస్తూ నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన తెలియజేశారు ఆ ఉద్యోగులు. వారికి దయచేసి 3 నెలల నుంచి వెళ్ళి ఉద్యోగులకు జీతాల భర్తలకు దయచేసి వేయండి. ఇవాళ నరేగా కింద వర్క్ చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్స్ రెక్కాడితే కానీ డొక్కాడని చిరు ఉద్యోగులు వాళ్ళు 3 నెలల నుంచి వెళ్ళిన వరకు వాళ్ళ ఉద్యోగులకు జీతాలు రాలే. దయచేసి వాళ్లకు వేయండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ఇక్కడ వారు చెప్పే మాటలు ఇవి చూసినట్లయితే తెలంగాణ ప్రజల చెవుల్లో పెద్ద క్యాలీఫ్లవర్ పెట్టిండ్రు. ఇవాళ మోడీ గారు వచ్చి తీయని మాటలు చెప్పి వారు కమలం పువ్వు పెట్టిండ్రు. వారు క్యాలీఫ్లవర్ పెడితే మీరు కమలం పువ్వు పెట్టిండ్రు తెలంగాణ ప్రజల చెవుల్లో. వారు ఇంకోటి మాట మాట్లాడుతున్నారు మోడీ గారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి లేదు అని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా వాళ్ళ జలశక్తి మంత్రి చెప్పారు. మరి జలశక్తి మంత్రి చెప్పింది పార్లమెంట్లో చెప్పింది నిజమా, లేకపోతే మోడీ గారు చెప్పింది నిజమా అని చెప్పేసి ఇలా ప్రజలు ఆలోచించాలి. మోడీ గారి క్యాబినెట్ చెప్పింది పార్లమెంట్లో చెప్తారు. ఎన్నికలు వచ్చినాయి కదా అని ఎన్నికల సభలో మరొకటి మాట్లాడితే ప్రజలు నచ్చరు, మెచ్చరు. అది కరెక్ట్ కాదు. అదే అన్నారు, ఓకే కాళేశ్వరంలో 100 కాంపోనెంట్లో 1 కాంపోనెంట్ అయిన మేడిగడ్డ దగ్గర 86 పియర్స్ ఉంటే ఒక్క పియర్లో కొద్దిగా కుంగుబాటు జరిగింది వాస్తవం. దాన్ని నిపుణులు రావాల్సింది వాస్తవం. ఆ నిపుణుల్ని మీరు పంపించరు, ఆ నిపుణులతో పరీక్ష చేయరు. మీరు మాత్రం మొట్టమొదటి ఒక స్టేట్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినానే వీళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అక్కడనే ఇలా కేంద్ర ప్రభుత్వం యొక్క బీజేపీ కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ వీరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తాల్మేల్ అనేది క్లియర్గా అవపడుతూ ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని పార్లమెంట్ సాక్షిగా చెప్పిన జలశక్తి మంత్రి వాస్తవంగా చెప్పారు వారు. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ టీంను పంపించి ఏదైతే చేయాలనో 3 నెలలుగా తాత్సారం చేసి ఇంకా 4 నెలలు